జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం నాగునూరు లచ్చకపేట గ్రామాల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి సందర్శించారు. అనంతరం బీజేపీ నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు పూర్తి చేసి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎలాంటి కటింగ్లు లేకుండా మిల్లర్లకు రైతులను అటాచ్ చేయకుండా తూకం వేసిన తర్వాత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు బాధ్యత తీసుకుని ధాన్యం బస్తాలను మిల్లర్లకు వెంటనే చేరవేసి రైతులను గట్టెక్కించే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు సరిగ్గా జరగక రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం యంత్రాంగం కొనుగోలు కేంద్రాలపై దృష్టి పెట్టి ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని తెలిపారు. అయ్యా ఎమ్మెల్యే గారు, దయచేసి చూడండి, ఈ ఊళ్ళో కళ్ళకి వచ్చి చూడండి, కళ్ళ తిరుగుతుంది. అసలు రైస్ మిల్లుకును రైతుకు ఎందుకు అటాచ్ చేస్తారా? మేము ఒకటి చెప్తున్నాం, మేము ఒకటే కోరుతున్నాం ఎమ్మెల్యే గారు, మీరు దయచేసి ప్రతి ఒక్క రైతుకు ఏమని చెప్పారంటే, కొనేదాకా మా బాధ్యత, కొన్న తర్వాత రైస్ మిల్లుకు మేము చూసుకుంటామని చెప్పి బాధ్యత చేయండి. లేకపోతే ఎక్కడ కొనుక్కుంటా స్టాక్ పెట్టుది. అట్లా మీరు భరోసా ఇవ్వకుండా కేవలం మీరు మాటలతోటి మభ్య పెట్టుకుంటా పోనీ రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది, ఇంకో కిలో పోని, 2 కిలోలు పోని, లారీకి 4 రూపాయలు తీసుకొని 5 రూపాయలు తీసుకొని అనుకుంటా మీరు ఇట్లా జాప్యం చేసుకుంటే పోతే మాత్రం మిమ్మల్ని మీ మెడల్ మనసుతాం. ఇక్కడ ఎక్కడికి పోతే ఏ ఐకేపీ సెంటర్కి అయినా, ఏ పిఎస్సి సెంటర్కి అయినా రైతులు మిమ్మల్ని తిరగబడతారు. మిమ్మల్ని ఎందుకంటే గతంలో రైతాంగం చేసిన పోరాటాలు ఇదే జయించాల గడ్డ మీదకి వెళ్ళి చాలైనాయి. మళ్ళొక్కసారి మీ దొరలను తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. కేవలం మీ అలసత్వం, మీ యంత్రాంగం మీరు ఇట్లా గట్టిగా నిలవని, అరే మేము కొంటామయ్యా మీకు భరోసా ఇచ్చుకుంటా, ఎక్కడెక్కడ కొనుక్కుంటా జోకుండా పక్కకి రానంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండపు. మళ్ళా నిన్న రాత్రి పడ్డానికి మొత్తం నష్టమైంది, మళ్ళా కూడా మొగలే ఉంది. మీరు ఏం చేస్తారో మీకు పూర్తిగా మేము రాజకీయాలు పక్కకి మీకు పూర్తిగా సహకరిస్తాం. ఫస్ట్ రైతులను ఒడ్డెక్కిద్దాం. మీరు మిల్లు కాకుండా మీరు ఏమైనా స్టాక్ పాయింట్ చూడండి, మేము కూడా మేము ఎమ్మనేస్తాం. ఇక్కడ రైతులను ఒడ్డెక్కించే ప్రయత్నం చేద్దాం. రాజకీయాలు పక్కకెట్టుకుని ముందు రైతులను కాపాడదాం, రైతులను ఎంబడి ఉందాం. జై జవాన్, జై కిసాన్.